గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. గురుగీత జపించు వారి ఆసనములు వాటి ఫలితములు. దేవదేవ పశుపతే ప్రభువరా ఇది నాదు విన్నపంబు. గురుగీత జపించడి ఆసన స్థాన భేదము తెలుపుడి. గురుగీత జపమునందు జనులను మోకింపజేయునట్టి ఆలోచనే పచ్చని ఆసనం బని చెప్పబడును దేవి. పరుల హింసించునట్టి యోచనే పరమ లక్ష్యం వైనచో అటువంటి ఆలోచనే పార్వతి నల్లని ఆసనంబు. శ్రోతమానసమిరుగక పార్వశీ సభా సదనమునందున గురుగీత జపించిన అది ఎరుపు సింహాసనం బనబడు. మాయ జగమున శాంతికి గురుగీత తన గురుని ఆజ్ఞతోనూ పఠించిన మనుజుని మానసము శుక్లాసనంబుదేవి. హీనాసనములందు గురుగీత జపించిన మనుజుడు నీచాతి నీచమైన పశుపక్ష జన్మలను పొందుదేవి. జనన మరణపు మధ్యన ప్రయాణ కాలమున గురుగీతను శుక్లాసనంబు నుండి జపించు మనుజులెవరైనా సరే ఆజాత శత్రువగును ఆతడే నిత్యముక్తుడు పార్వతి. ఆజాత శత్రువగును ఆతడే నిత్యముక్తుడు పార్వతి. గురునిత్య ఉపదేశము పొంది గురుగీతను జపించడి. గురుపుత్రుని కర్మయే పార్వతి కార్యమై చెలువందును. గురుమంత్ర సిద్ధులైన నరులచే చేయబడు పనులన్నీయు
కర్తృత్వరహితంబుగా జరిగేటి కార్యమని తెలియవలెను. గురుమంత్ర ప్రాతాపంబుచే కర్మయే కార్యమని చెప్పబడును. గురుమంత్ర ప్రాతాపంబుచే కర్మయే కార్యమని చెప్పబడును. తత్వజ్ఞులు ఎందరో భవరోగ నాశమును కోరినారు. అష్టపాశ నష్టము కోరి గురుగీతలో మునిగినారు. గురుగీత జ్ఞానామృతం భవరోగి పాలిట ప్రేమామృతం. గురుగీత జ్ఞానామృతం భవరోగి పాలిట ప్రేమామృతం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ ఆ విధంగా సముద్రంలో ఆవిరైనటువంటి నీరు ఆవిరై మేఘాలై మళ్ళీ కురిసి అనేక చోట్ల కలిసి ఆయా పేర్లతో ప్రవహించినప్పటికీ చివరికి మళ్ళీ ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికి చేరుకుంటున్నది. అట్లా వేరువేరుగా పేరుగా పిలువబడింది తప్ప అదంతా ఒక్క చోట నుంచే వచ్చింది. మళ్ళీ కురిసిన చోట నుంచి మళ్ళీ అనేకాలుగా మళ్ళీ ఉత్పత్తి అవుతోంది. మళ్ళీ అనేక నదులుగా, కాలువలుగా, చెరువులుగా, అనేకాలుగా, నీటి బిందువులుగా, నొరగలుగా, ఏ పేరుతో పిలువబడినటువంటి నీరే అది. అది ఏ నీరన్నా కానీ. ఆ ఉపమానాన్ని ఎందుకు సంధానం చేశారంటే అదంతా వేరువేరు నీరని అందామా, ఇదంతా ఒకే నీరని అందామా, భిన్నమైనటువంటి నీరు అందామా అనేటువంటి ప్రశ్నని అక్కడ అనుసంధానం చేశారు. అట్లాగే సర్వజీవుల హృదయాంతర్వర్తి అయి సర్వజీవుల హృదయాల్లోనూ అంతర్వర్తిగా ఉంటూ స్వప్రకాశమై స్వస్వరూప సాక్షాత్కారమై తన యొక్క స్వప్రకాశమై స్వస్వరూపం యొక్క సాక్షాత్కారమై ఏకరూపమై ఏకత్వమై నానాత్వం లేనటువంటిదే ఉన్నటువంటి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానము, ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి బ్రహ్మమును ఏకమని భావించాలా, అనేకంగా భావించాలా? అదేవిధంగానే జీవుల హృదయాల్లో ఉన్నటువంటి ఏదైతే స్వరూప జ్ఞానంతో పలుకుతోండి సర్వమునకు సర్వజీవులకు ప్రకాశమానంగా ఉందో అది ఏకరూపమై సమిష్టిగా ఆలోచన చేస్తే సమిష్టి తత్వాన్ని తెలుసుకుంటే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతటినీ ఆ శక్తితోనే అది నడుస్తోంది. ఆ దాంట్లో ఆ శక్తితోనే జీవుల యొక్క ఆత్మగా ఉంటూ స్వప్రకాశమానమై ఈ జీవులన్నిటినీ కూడా నడుపుతోంది. అది దాన్ని ఏకముగా భావించి ఏకత్వంగా భావించి సమిష్టిగా ఆలోచన చేస్తే సమిష్టి చైతన్యంగా ఆ బ్రహ్మం అనేది ఏది అంతటా వ్యాపించి ఉంది, బ్రహ్మాండం అంతటాను జీవులంతట్లోనూ వ్యాపించి ఉంది. అనేక పేర్లతో పిలబడిన నీళ్ల వలె ఈ అనేక రూపాలతో ఉన్నటువంటి జీవులందరినీ పిలుచుకుంటున్నాము. వీటన్నిటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే అనేది అట్లా భావించాలి. ఆత్మసాక్షాత్కారము ఆత్మజ్ఞానంతో ఉన్నటువంటి బ్రహ్మమును ఏకముగా భావించాలా, ఇట్లా అనేకంగా భావించాలా? అట్లా మానవుడి జీవుడు ఏం చేశాడంటే ప్రపంచంతో కనబడేదాంతో తాదాత్మ్యం చెంది వేరువేరుగా భావిస్తున్నాడు. ఎవరైతే విచారణ ద్వారా తన స్వస్వరూపాన్ని ఎరుగుతారో వాళ్ళు సమిష్టి స్వరూపాన్ని కూడా ఎరగగలుగుతారు. సమిష్టి చైతన్యం యొక్క స్వరూపాన్ని. ఆ మిడత వేరేనండి, ఈ తేనెటీగ వేరే, గొంగలి పురుగు వేరే, సీతాకోక చిలుక వేరే, పిచ్చుక వేరే, పక్షి వేరే, కొంగ వేరే, హంస వేరే. ఇలా దానికి
జంతుజాలం జీవజాలం అంతా భిన్నంగా ఉంది కాబట్టి వేరు వేరు రూపాల్లో భిన్నంగా ఉంది కనబడేది. ఇదంతా భిన్నంగానే ఉన్నది అని ఎకో పిరమిడ్ మొత్తాన్ని, ఎకో పిరమిడ్ అంటే త్రిభుజాకారం. ఎకో పిరమిడ్ అంటే ఈ పర్యావరణ త్రిభుజం. దాంట్లో జీవులు ఉన్నాయి, ప్రకృతి జాలమంతా చెట్లు లాంటివి ఉన్నాయి, ఆ 3 రకాలైనటువంటి సముద్రాలలో జీవించేటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటి నుంచి మొదలు పెడితే ఎకో పిరమిడ్ మొత్తాన్ని గనక, అంటే సముద్ర గర్భంలో జీవించేటువంటి తిమింగలాల దగ్గర నుంచి మొదలు పెడితే, అమీబా దగ్గర నుంచి మొదలు పెడితే మానవుడి వరకు ఉన్నటువంటి సమస్త 84 లక్షల జీవరాశులను భిన్న భిన్న ప్రకారములతో వాటి జీవనశైలిని అంతా అధ్యయనం చేస్తూ, వాటి జీవనశైలిలో ఉన్నటువంటిది అంతా కూడా విచారణ చేస్తూ, పరిశోధన చేస్తూ, అదంతా ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా పోయింది, ఎలా జీవించింది, ఏ రకంగా తినింది, ఏ రకంగా పడుకుంది, ఈ రకమైనటువంటి పరిశోధనలే చేస్తూ ఉంటే, అవన్నీ సైన్స్గా మానవుడు ఏం చేస్తున్నాడంటే వీటి జీవుల యొక్క బాహ్య వ్యవహారాలన్నిటినీ, అది పుట్టుకు కారణమేమి, ఎన్ని జీవులు ఉన్నాయి, ఏ రకాలైనటువంటి జీవులు ఉన్నాయి అనేటివన్నీ పరిశోధన చేస్తూ ఉన్నాడు. బాహ్యంగా ఉండేటువంటి వారి వ్యవహార శైలి, జీవనశైలి ఇవన్నీ. కానీ ఈ రకమైన పరిశోధనలు చేస్తూ ఉంటే ఫ్లోరా అండ్ ఫౌనా రీసెర్చ్నే గనక మనం చేస్తూ ఉండి అట్టి నానాత్వమును, భిన్నత్వమును, అనేకత్వమును గనక పొందినట్లయితే తదనుగుణ రూపమైనటువంటి జననమరణ సంసార రూప ప్రవాహ చక్రమున, కర్మచక్రమున బంధితులు అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏవి అధ్యయనం చేస్తున్నాయి సైన్స్లో? ఇవన్నీ అంటే బాహ్యంగా కనబడేటువంటి అనేకమైనటువంటి కోటాను కోట్ల జీవులన్నిటినీ చేస్తున్నాయి. మురికి కాలువలో ఉండే మురికి ప్రవహించే చోటు నుంచి సర్వము కుళ్ళిపోయిన పదార్థాల కట్టు నుంచి ఎక్కడైనా ఏ జీవుని, ఆ జీవులన్నిటి యొక్క వివరాలను రాబడుతున్నాయి. కాబట్టి ఆ జీవుల వివరాలు, వాటితో వ్యాపించేటివి, లేదంటే వ్యాధులు, ఇతరత్ర అన్నిటికీ కూడా మందులు కనిపెట్టడానికి కారణమయ్యింది. అవి కనిపెట్టి ఉత్పత్తి అయిన వాటిని కనిపెట్టి వాటిని చేస్తున్నారు తప్ప బాహ్యంగా కనపడేటువంటి రూపాన్ని, ఆ రూపంలో నుంచి దానికి వచ్చేటువంటి దాని స్థితిగతులన్నిటినీ చేస్తున్నారు తప్ప దాంట్లో ఉండేటువంటి వాటి యొక్క చైతన్యం, అన్నిట్లోనూ ఉండే చైతన్యము, ఈ భిన్నత్వంలో, అనేకత్వంలో ఉన్నటువంటి ఒకే చైతన్యం ఉంది అనేది కానీ అది తెలియదు. దాని రూపమైనటువంటి మరణ జననం సంసార ప్రవాహం చక్రమును, కర్మ చక్రమున బంధితుడు ఏ విధంగా అవుతున్నాడనేది ఇదంతా ఇట్లా తెలుసుకోవాల్సింది. ఈ విచారణ అనే తత్వ విచారణ అనే దాని ద్వారా తెలుసుకోవాల్సింది. అది బాహ్యంగా ఉండేదేమో సైన్స్ చేసేటువంటి పని. ఆ పనిలో అవన్నీ కూడా జీవులన్నీ ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి, మరణిస్తూనే ఉన్నాయి అనేకమైనటువంటి రూపాలతో. 84 లక్షల జీవరాశులు అని చెప్పారు. జీవరాశులు ఒక్కో జీవి రాశి అంతా కలిసి ఒకటే. చేపకట్టు నుంచి తిమింగలం దాకా ఉండే జాతి అంతా ఒకటే, నీళ్ళల్లో ఉన్నటువంటి జాతి. అట్లా ఇతరత్ర ఉండేవి. కాబట్టి ప్రయత్నించి ఇట్టి నానాత్వమును, అనేకత్వమును, భిన్నత్వమును వదిలేయాలి. ఈ నానాత్వము, అనేకత్వము, భిన్నత్వంగా ఉండే దాన్ని వదిలేయాలి. ఏకత్వంగా ఏదైతుందో ఏకాత్మను గుర్తించాలి. ఏకాత్మ, ఒకే ఆత్మే ఉంది. ఆ ఒకే ఆత్మే ఈ పంచభూతాత్మమైనటువంటి దానితో అనేకత్వంగా తోస్తున్నటువంటిది. ఏకాత్మ పంచకం అనేది మన రమణ మహర్షుల వారు ఉద్బోధించింది. అది ఏకాత్మ పంచకం. ప్రత్యేకంగా బుక్ ఉంది. అది బుక్ అంటే అనువాదం చేసింది. మమాత్మ సర్వభూతాత్మ. నా ఆత్మ సర్వభూతముల్లోనూ ఉన్నది, ఒక్కటే ఉంది, ప్రసక్తే సర్వముల్లోనూ ఉంది అనేది చెప్పినారు. అందువల్ల ఏకాత్మ పంచకం అనేది కూడా 5 రకాలైనటువంటి పంచీకరణగా చెప్పారు, కానీ ఒక్క ఆత్మే ఉంది వాటన్నిటికీ. కాబట్టి రమణ మహర్షి వాక్యం ఏకాత్మ పంచకం అని రమణ మహర్షి
రాసినటువంటిది. చెప్పాను. సాధన అంటే అర్థం అదే మరి. సాధన అంటే ఏమిటంటే ఆ ఏకాత్మను గుర్తించి దాని గురించినటువంటి విచారణ చేయడమే సాధన. తనను అన్నింటి యందును అన్నింటినీ తన యందును దర్శించుటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. తనను అన్నింటి యందును అన్నింటినీ తన యందును, అన్నీ వేరువేరు రూపాల్లో ఉన్నటువంటి జీవులుగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి చైతన్యము తన చైతన్యము ఒక్కటే అని అన్నింటినీ తన యందు తనను అన్నింటి యందును దర్శించటమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. అవన్నీ రూపాలుగా ఉన్నాయి కానీ వాటికి ఉండే చైతన్యం బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటిదే అంతటా ఉన్నది. సమిష్టిలో వ్యక్తుల్లో ఆయా వ్యక్తులు వికాసం చెందగలిగినటువంటి స్థితి, వికాసాన్ని గురించిన ఆలోచన, విశ్లేషణ రెండు మానవునికి ఉన్నాయి కాబట్టి మిగతా జీవులన్నీ కూడా తనకు కారణము, జన్మలకు కారణము అవన్నీ విచారణ చేసి విశ్లేషించలేవు కాబట్టి మానవ జన్మ పొందితే తప్ప, మానవ జన్మలో తప్ప వేరే దాంట్లో అవకాశం లేదు ఈ రకమైన విచారణ చేసి తనను తాను ఈ చక్రంలోంచి దాటుకునేకి అని చెప్పారు. అందుకని కాబట్టి తనను అన్నిటి యందును అన్నింటినీ తన యందు దర్శించడే ఆత్మ సాక్షాత్కారం. అది మానవునికి బాగా సులభమైనటువంటి మార్గం. కానీ ఎవరైనా అద్దంలో ఉన్నటువంటి తన ప్రతిబింబాన్ని తాను బాధిస్తాడా? తాను బాగోలేదని తనను తాను సరి చేసుకుంటాడే తప్ప ప్రతిబింబాన్ని బాధిస్తే బింబం సరిపోతుందా? అద్దంలో చూసుకున్నాడు, అద్దంలో చూసుకుంటే బాగా కనిపించలే, ఎక్కడెక్కడ బాగా కనిపించలేదు దాన్ని సరి చేసే ప్రయత్నమో ఏదో పూసుకునే ప్రయత్నమో ఇంకా తాపత్రయం అందంగా కనపడాలనేదో ఏదో చేశాడు అనుకో. తనకు చేసుకుంటే తనకు ఏదైనా చేసుకుంటే అది అద్దంలో అద్దం ఏం చెప్తుంది? కేవలం చూపిస్తుంది. నువ్వు బాగుంటే బాగా చూపిస్తుంది, వికారంగా ఉంటే అందవికారంగా ఏముంటే అది కేవలం అది ఎట్లుంటే అట్లా చూపించేదే, ఏ మార్పును చేయదు అది. కాబట్టి బాధించేది ఏది? పోయి దాన్ని అద్దంలో ఉండేదాన్ని కొట్టబోయాడంటే వాడు. అద్దంలో ప్రతిబింబం సరిగా బాగలేదు, నువ్వు గబ్బుగా చూపిస్తున్నావు అంటే నువ్వు ఉన్నదే అట్లా కాబట్టి నిన్ను చూపిస్తోంది అది. నువ్వు ఎట్లుంటే అట్లా చూపిస్తుంది తప్ప బాగా చూపించట్లేదని అద్దాన్ని కొట్టబోయినట్టు అద్దంలో ఉండే ప్రతిబింబాన్ని. తాను బాగోలేదని తనను తాను సరి చేసుకుంటాడే తప్ప ప్రతిబింబాన్ని బాధిస్తే బింబం సరవుతుందా? అదే రీతిగా ఈ ప్రపంచాన్ని బాధించడం చేత నువ్వు బాగుపడేటువంటి అవకాశం లేదు. నువ్వు ప్రపంచాన్ని కనిపెడుతున్నట్టు ప్రతిబింబంగా ఉన్నటువంటిది బింబం పైన ఉంది. ఆ బింబం అనేకంగా ఉన్నటువంటి చైతన్యం ఏకం అనేకం భవతి అనే విధంగా అనేకమైనటువంటి జీవుల్లో ప్రవేశించి ఆ జీవుల అన్ని ఉత్పత్తి అనే వేరు వేరు రకాలుగా. కాబట్టి అవన్నీ కూడా ఈ కనపడుతున్నటువంటివన్నీ సమిష్టిగా ఉన్నదే బింబము, అనేకంగా ఉన్నవన్నీ ప్రతిబింబాలే. కాబట్టి నీవు బాగుండాలనే ప్రయత్నం చేసి నువ్వు బాగుంటే కనుక అవన్నీ కూడా బాగున్నట్టు. నువ్వు బాగుండాలనే ప్రయత్నం నువ్వు చేయకుండా ఆ కనపడే ప్రతిబింబం బాగలేదని దాన్ని కొట్టబోయినట్టు దాన్ని ఏదైనా మార్పు తెలిస్తే ఎట్లా బాగుంటుంది? బాగుండదు అది. కాబట్టి అద్దంలో నీ రూపం ఎట్లుంటే అట్లే కనపడుతుంది. కాబట్టి సరిచేయాల్సింది నీకు. నువ్వు సరి చేసుకుంటే ఏదైనా మార్పు చేసుకుంటే నీ మార్పు నాకు చూపిస్తుంది. అంతే తప్ప అద్దంలో కనపడేదాన్ని మార్పు చేయాలని, దానికి ఏదైనా బుయ్యాలని, దాన్ని ఏదైనా చేయాలనుకుంటే అది కనపడేది కాదు. కాబట్టి ప్రపంచాన్ని బాధించడం చేత నువ్వు బాగుపడేటువంటి అవకాశం లేదు. నువ్వు ప్రపంచంలో ఇతరులను కానీ ఇంకోటి కానీ అంతటిని దాన్ని బాగుపడాలంటే నువ్వు ముందు బాగు చేసుకోవాలి. దానిలను బాధిస్తే బాగుపడేది అనేది ఉండదు. కాబట్టి నీతో పాటుగా జీవిస్తున్నటువంటి సమస్త జీవులు కూడా నీ అంతఃకరణ ప్రతిబింబాలే. నీ అంతఃకరణంలో నీ అంతఃకరణం అనేది ఆత్మ అనుకో. దాని యొక్క చైతన్యమే వాటిల్లో కూడా ఉంది. వేరు రూపాలను ధరించినటువంటి స్థితిలో ఉన్నాయి. చైతన్యం అంతటా ఒక్కటే ఉన్నది.
అనేకమైనటువంటి నీళ్లను అనేక పేర్లతో పిలిచినట్టు బిందువు దగ్గర నుంచి, నొరగ దగ్గర నుంచి, అలల దగ్గర నుంచి, కెరటాల దగ్గర నుంచి, మురికి నీళ్ళ దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, ఉప్పు నీళ్ళ దగ్గర నుంచి, గడ్డగట్టిండే ఐస్ దగ్గర నుంచి వేరు వేరు రూపాల్లో ఉన్నప్పటికీ ద్రవమే, అదంతా జలమే అయినట్టుగానే వేరు వేరు ప్రాణుల రూపంలో ఉన్నప్పటికీ బాహ్యంగా కనబడే రూపం వాటి అంతరంలో ఉన్న చైతన్యం ఒక్కటే. కాబట్టి నీతో పాటు జీవిస్తున్నటువంటి సమస్త జీవులు కూడా నీ అంతఃకరణకు ప్రతిబింబాలే. నీ అంతఃకరణకు ప్రతిబింబాలవి. ఒక దారి వెంబడి వెళ్తుంటే అక్కడ పడుకున్నటువంటి కుక్కగారు బహుబహుమని మీద పడింది. దారిలో పోతాంటే ఆడ పడుకునే కుక్కగారు అన్నారు చూడండి. ఇక్కడ కుక్కగారు అనే పదం వాడారు. కుక్కకు కూడా గౌరవిస్తాను. కుక్క కూడా దాంట్లో చైతన్యం ఉంది. ఇక వేరుగా చూడకుండా దాన్ని కుక్కగారు బహుబహుమని మీద పడిందంట. అప్పటి వరకు మరి ఎందుకు పడుకుంది, అప్పుడు ఎందుకు ఎగిరి పడింది అంటే ఆయా జీవుల మధ్య జరిగినటువంటి ఆకర్షణ వికర్షణ బలాల వలన. ఇంతవరకు వేరేదేంది కనపడలే, ఊరికే పడుకుంది. ఏదైనా కనపడింది అనుకో, ఏదో శబ్దం వస్తే దాని వైపు చూస్తుంది. లేకపోతే ఇంకో జీవి ఏదైనా ఎదురైంది అనుకో, మనిషి కానీ ఇంకో జీవుడు కానీ లేదంటే ఇంకో కుక్క కానీ ఏది ఎదురైనా ఆ ఎదురైతేనే ఎగిరిపడింది, మురిగింది, ఎగిరిపడింది. ఆయా జీవుల మధ్య జరిగినటువంటి ఆకర్షణ వికర్షణ బలాల వల్ల అది అట్ట ఎగిరిపడింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి, ఎవరి నియమాన్ని వారు పాటించాలి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, ఎవరి నియమాన్ని వాళ్ళు పాటించాలి. అంతేగాని కుక్కగారు దేవుడే, నేను దేవుడే, ఒక దేవుడు గారు మరొక దేవుడిని చూసి అరిచాడు అనేటువంటి మెట్ట వేదాంతానికి మూఢత్వానికి గురి కాకూడదు. అన్నిట్లోనూ ఒక చైతన్యం ఉంది, అన్నిటినీ సమానంగా చూడమన్నాడు. మళ్ళీ దాంట్లో అది దేవుడు ఇది దేవుడు దైవత్వాన్ని దానిలన్నిటికీ ఆపాదించి మళ్ళా నేను దేవుణ్ణి, అది కూడా దేవుడే, అది నన్ను చూసి అరిచింది, మరొక దేవుణ్ణి అరిచాడనేటువంటి మెట్ట వేదాంతానికి మూఢత్వానికి గురవ్వకూడదు. ప్రాణుల యొక్క వాటిల్లో ఉండేవన్నీ కూడా చైతన్యంగా ఉన్నప్పటికీ ఆ చైతన్యం అంతా మాత్రమే చైతన్యం ఒక్కటే పరమాత్మ యొక్క చైతన్యం నుంచి సమిష్టి నుంచి అందింది. ఆ జీవుల రూపాలు జీవితాలన్నీ ఎలా వచ్చినాయి, వాటి సంచిత ప్రారంభ కర్మలను బట్టి అవి ఆయా జన్మల్లో ఆ విధంగా వచ్చినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి నానాత్వాన్ని అనేకత్వాన్ని పొందకూడదు. అట్లే ఏ మనుషులతో అయితే నీవు కలిసి జీవిస్తూ ఉన్నావో ఆయా మనుషులు అందరూ కూడా నీ యొక్క అంతఃకరణ ప్రతిబింబాలే. నీ అంతఃకరణం ఏ రూపంగా వ్యవహరిస్తూ ఉందో, ఏ రకమైనటువంటి గుణ ప్రేరణలకు లొంగుతూ ఉన్నదో, ఏ రకమైనటువంటి స్వభావ ప్రేరణలకు లోబడి ప్రేరణని పొందుతూ ఉన్నదో, స్ఫూర్తిని పొందుతున్నదో ఆ రకమైనటువంటి స్వభావ ప్రతిబింబాలు వారందరూ చూడండి. ఇప్పుడు అనేక మంది మనుషులు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే, వాళ్ళు మనుషులే అయి ఉన్నారు, ఇతర జంతువుల్లాగా కాకుండా. కానీ నీ అంతఃకరణ ప్రతిబింబాలుగానే ఉన్నారు వాళ్ళు. నీ అంతఃకరణ ఏ రూపంగా వ్యవహరిస్తున్నదో అదే రకమైనటువంటి గుణ ప్రేరణలకు లొంగుతూ, గుణం కలిగించేటువంటి ప్రేరణలు ఒక్కో జీవిలో ఒక్కో రకమైనటువంటి వారి ముందు ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి అవి ప్రవర్తనలు వస్తూ ఉంటాయి. ఆ గుణ ప్రేరణలకు లొంగుతూ ఉందో ఏ రకమైనటువంటి వ్యక్తిలో ఆ రకమైనటువంటి గుణ ప్రేరణలకు లొంగుతూ ఉంటుంది. ఏ రకమైనటువంటి స్వభావ ప్రేరణలకి లోబడి ప్రేరణని పొందుతూ ఉందో, ఏ రకమైనటువంటి స్వభావం ఉందో ఆ జీవునికి జన్మతా వచ్చి మళ్ళా పెరుగుదలలో వానికి స్వభావం అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది. కొంతేమో పూర్వపు సంస్కారాల నుండి వచ్చింటే, కొంత ఈ జన్మలో వాడిని పెంచినటువంటి తల్లిదండ్రుల వలన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కూడా వచ్చింటుంది స్వభావ ప్రేరణ అనేది. ఆ స్వభావ ప్రేరణకు లోబడి ప్రేరణని ఏ విధంగా పొందుతూ ఉన్నదో, స్ఫూర్తిని పొందుతుందో ఆ రకమైనటువంటి స్వభావ ప్రతిబింబాలే వాళ్ళందరూ. ఆయా రకాలైనటువంటి వాళ్ళ స్వభావాలకు ప్రతిబింబాలే వాళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారా నువ్వు గుర్తిరగాలి. ఓహో, నాలో ఈ గుణ ప్రేరణ ఉన్నది,
నాలో ఈ అంతఃకరణ మాలిన్యం ఉన్నది, నాలో ఈ రకమైనటువంటి స్వభావ దోషం ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి జీవులతో నేను కలిసి జీవించేటటువంటి సందర్భం ఏర్పడింది అని అనుకోవాలి. ఒకరికి ఒక రకమైనటువంటి స్వభావం ఉన్నప్పటికీ అందరితోనూ కలిసే జీవిస్తున్నామా లేదా? అందరితోనూ కలిసే జీవిస్తున్నాం. కలిసే జీవిస్తే ఒకడు సరిపోలేదు. ఎందుకు అంటే వాని స్వభావం వేరుగా ఉన్నది. వాడు అర్థం చేసుకోలే. వాని ప్రవర్తన వానిది. నీలో ఏమైనా తప్పుడు నీ ప్రవర్తన వల్ల కూడా వాళ్ళలో వ్యతిరేకం వచ్చే అవకాశం ఉంది. ముందు చూసుకోవాల్సింది మనలోనే. మనది ఏదన్నా ఉందా తప్పు? ముందు అవతల వారిని తప్పు మీద వేసే ముందు మనం చేసిన దాంట్లో ఏదైనా ఉందా అని ముందు తరచి చూసుకోవాల్సింది మనల్నే. మళ్ళా రెండో వంతుగా నేనేం చేయలేదు, నేను మామూలుగానే వ్యవహరించిన, నేను కరెక్ట్గానే ఉన్నా, నా స్వభావ రీత్యా, నా యొక్క భావం రీత్యా, నా ప్రవర్తన రీత్యా నేను బాగానే ఉన్నా. నేను బాగానే ఉంటే మరి ఎందుకబ్బా వాళ్ళు ఇట్లా చేశారనేది వాళ్ళని మళ్ళీ ఏ రకమైనటువంటి స్వభావ దోషం నాలో ఉందో చూసుకుంటే మళ్ళీ వాళ్ళలో ఆ రకమైనటువంటి స్వభావ దోషం, వాళ్ళ స్వభావ దోషం వల్లనే ఏదైనా వచ్చింది ఈ భేదము అనేది కనుక్కోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి జీవులతో నేను కలిసి జీవించేటువంటి సందర్భం ఏర్పడింది. లోకంలో అన్ని జీవులతోనూ వ్యవహరిస్తున్నాం కదా, చుట్టూ ఉన్న జంతుజాలాలతో సహా, విషపురుగులతో సహా, మామూలు సాధు జంతువులతో సహా, కోళ్ళు కుక్కలతో సహా అన్నిటితోనూ కలిసే జీవిస్తున్నాను. ఆ జీవించే సందర్భం ఏర్పడింది ఆ విధంగా అని అనుకోవాలి. ఒక ఆయన జీవితకాలంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలు కానీ సారాయి వంటివి కానీ పుచ్చుకోలేదు. ఒక ఆయన జీవితకాలంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి పదార్థాలు ఏ రకమైనటువంటివి పుచ్చుకోలేదు. కానీ అలాంటి మత్తు పదార్థాలు పుచ్చుకునేటువంటి మనుషులతో కలిసి జీవించవలసినటువంటి అగత్యం జీవితంలో వచ్చింది. ఆయనేమి తీసుకోడు, ఆయనేమి ఏ రకమైనటువంటివి లేవు అలవాటు. కానీ అట్టి వ్యక్తుల మధ్యలో ఉన్నాడు అనుకో, ఆ వాళ్ళతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇరుగు పొరుగు అంతా అట్లా ఉన్నారనుకో, వాళ్ళ మధ్యలో ఒకడు ఉన్నాడు ఇట్లాంటి వాడు అనుకో, ఏం చేస్తాను? ఆ మనుషులతో కలిసి జీవించవలసినటువంటి అగత్యం ఏర్పడింది, జీవితంలో వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఆ జన్మార్జిత విశేషంగా వాసనారూపంగా గత జన్మల విశేష బలం చేత అది శేషించింది. ఆ విధంగా ఆ జన్మార్జిత విశేషంగా వాసనా రూపంలో ఉన్నటువంటి గత జన్మల విశేష బలం చేత శేషించింది. ఆ శేషం పోవాలి అంటే ఈ జన్మలో నీవు ఆచరించకపోవచ్చు, నువ్వు ఆ మత్తు పదార్థాన్ని పుచ్చుకోకపోవచ్చు, కానీ ఆ రకమైనటువంటి వ్యవహారశీలత లేకపోయి ఉండవచ్చు. కానీ నీకు అది లేకపోయినా కూడా ఆ జన్మ అక్కడ కలగడానికి కారణమైనది నీ సంచిత కర్మలను బట్టి వాసనా రూపంలో ఉండేటువంటి గత జన్మల విశేష బలం చేత ఎక్కడ పుట్టావో అక్కడ పెట్టావో చుట్టూ అటువంటిదే ఉంది. కానీ తదనుగుణ రూప వ్యవహారశీలత కలిగిన వాళ్ళతో కలిసి అనువర్తించవలసినటువంటి అగత్యం ఏర్పడింది. అట్లాంటి ప్రదేశంలో, అట్లాంటి చోట, చుట్టూ అట్లాంటి ఉండే వాళ్ళ చోట జన్మ కలిగింది. ఇంకా వాళ్ళతో పాటు ఉండాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఈ అగత్యాన్ని మనం గుర్తించాలి. ఈ అగత్యం ఎందుకు వచ్చింది? నువ్వేమన్నా ఏర్పాటు చేసుకున్నది కాదు. నీ జన్మత నువ్వు జీవించినటువంటి, నువ్వు పుట్టినటువంటి చోటు అట్లా ఉంది. వివేచనాశీలతో గుర్తించాలి దీన్ని. ఓహో, ఇటువంటి మనుషులతో నేను జీవించవలసినటువంటి అవసరం ఎందువల్ల వచ్చింది అంటే, అనేక జన్మార్జిత శేష ఫలంలో నాకు అటువంటి శేష భాగం మిగిలింది. అనేక జన్మాలతో వచ్చినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి వాసనల వల్ల, కొన్ని ఆ సంచిత కర్మల వల్ల ఆ విధంగా వచ్చింది. ఆ వాసన శేషం మిగిలింది కాబట్టి సంస్కారహితమైనటువంటి శేషం మిగిలింది. సంస్కారాలతో కూడినటువంటి ఆ శేషం మిగిలినందువల్ల అటువంటి చోట జన్మించి వారి చుట్టూ కూడా నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ వ్యవహార శైలితోనూ దానితో వాళ్ళల్లో కూడా వాళ్ళు తెలియబడకపోవడం వల్ల వాళ్ళు వ్యవహరించే తీరు ఆ విధంగా ఉంది. విచారణ చేత తెలియబడినటువంటి వాడు ఆయా జీవుల్లో ఉన్నటువంటి చైతన్యం అంతా ఒక్కటే ఉన్నది. వారి వారి వాసనా బలం చేత, కర్మబలం చేత వాళ్ళు పుట్టిన స్థానాన్ని బట్టి ప్రవర్తిస్తున్నటువంటి ఇవన్నీ గుణాల చేత ఆకర్షించబడి ఆ విధంగా తయారయ్యారనేది వీడు తెలుసుకోవాల్సింది.
దానిని నేను ఈ జన్మలో జాగ్రత్తగా మననశీలినై శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసాలతో దైవీభావంతో ఉత్తమమైన కార్యాచరణతో శుద్ధాంతఃకరణాన్ని పొందేటువంటి లక్ష్యంతో నేను జ్ఞానాగ్నితో అంతరిక యజ్ఞంతో దీన్ని జాగ్రత్తగా విలక్షణంగా సాక్షిగా ఉంటూ వారి ఎడల ఏ రకమైనటువంటి తాదాత్మ్యతాభావాన్ని అంటే వ్యగ్రతని పొందకూడదు, అనురక్తిని పొందకూడదు. ఏం చెప్తున్నాడంటే, నేను ఏ విధంగా మసలాడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా మరణశీలినై మనస్సును అర్థం చేసుకొని మరణశీలినయ్యి మననం చేసుకొని ఏది శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసాలతో దైవీభావంతో ఉత్తమమైనటువంటి కార్యాచరణతో నీ అంతఃకరణాన్ని శుద్ధాంతఃకరణాన్ని పొందేటువంటి లక్ష్యంతో, శుద్ధాంతఃకరణం పొందే లక్ష్యం అంటే శుద్ధ అంతఃకరణం అంటే జీవుడుగా వ్యవహరించకుండా జీవునిలో ఉన్నటువంటి సర్వము చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ఉందనే దాన్ని గుర్తించి స్వస్వరూపాన్ని ఎరిగితే ఆ స్వస్వరూపమే శుద్ధాంతఃకరణం. ఎప్పుడైతే జీవునిలో నుంచి జీవుడుగా భావించి జగత్తులోని విషయాల పట్ల ఇంద్రియాలతో కూడినటువంటి విషయాలు ఏర్పరిచినటువంటి అనుభూతుల్లోకి చెందిందనుకో మళ్ళీ మరణాంతఃకారణమైనట్టు. భావం ఏమైంది అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెందడం ద్వారా దాని అనుభవాలని అనుభూతుల్ని గుర్తు చేసుకోవడం ద్వారా నువ్వు మళ్ళీ మామూలుగా ప్రవర్తించేటువంటి విషయాల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరణాంతఃకరణమైనట్టు. శుద్ధాంతఃకరణంగా ఉండడము అంటే నీ స్వరూప జ్ఞానం ఎరిగి నువ్వు గుర్తెరిగే చైతన్యంగా సర్వజీవుల్లో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యంలో నువ్వు భాగంగా ఉన్నావనే విషయంతో ఉండడం. అది పొందేటువంటి లక్ష్యంతో అది అట్లా ఆ స్థితిని శుద్ధాంతఃకరణం పొందే లక్ష్యంతో నేను జ్ఞానాగ్నితో అంతరిక యజ్ఞంతో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అనేది చెప్పారు. జ్ఞానం అనే అగ్ని చేత ఈ కర్మల వల్ల వచ్చినటువంటి దాన్ని అన్నిటినీ దగ్ధం చేయి. దగ్ధం చేయబడుతుంది జ్ఞానం తెలుసుకుంటే. అది ఏంది అంతరిక యజ్ఞంతో గత వారం అంతా వచ్చింది. అంతరిక యజ్ఞం అంటే బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మల చైతన్యం సాత్యత్వ స్థితిలో ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నటువంటిది ప్రత్యేక పరమాత్మలు అనే రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఆ దాన్ని తెలుసుకొని నువ్వు సమిష్టిగా భావిస్తే వ్యష్టిగా భావించకుండా దీంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే సర్వకాలాల్లోనూ నీ స్వరూప స్థితిని గుర్తెరిగి దాన్ని అంతరిక యజ్ఞం అన్నారు. నిరంతరం అదే భావనలో ఉంటే దీన్ని జాగ్రత్తగా విలక్షణంగా సాక్షిగా ఉంటూ జాగ్రత్తగాను విలక్షణంగాను సాక్షిగాను జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న దాంతో తాదాత్మ్యం చెందుతావు కాబట్టి ఏ పని చేస్తున్నప్పటికీ నీ మనసులో మాత్రం ఏదైతే వీటన్నిటితో లేకుండా అన్నిటికీ ప్రకాశం కలిగిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉందో, విలక్షణంగా ఉందో, సాక్షిగా ఉందో, ఆ సాక్షిగా ఉంటూ నువ్వు వారి ఎడల ఏ రకమైనటువంటి తాదాత్మ్యత నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళతో మళ్ళా తాదాత్మ్యం చెందామనుకో. ఇప్పుడు ఉదాహరణ చెప్పారు, చుట్టూ తాగే వాళ్ళు ఉన్నారు పైన చెప్పిండేది. అట్లా తాదాత్మ్యత భావాన్ని చెందకూడదు వాళ్ళ పట్ల. అంతటా ఉన్నటువంటి వారి జన్మలలో కలిగినటువంటి స్వభావ గుణమాలిన్యాల వల్ల అంతకుముందు చేసినటువంటి సంచిత ప్రారంభ కర్మల వలన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. నువ్వు కూడా నీలో ఉన్నటువంటి అన్ని జన్మలలో వచ్చిన వాసన ఫలితంగా నువ్వు కూడా ఆ విధంగానే అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ చుట్టూ అటువంటి వారి మీద ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ రకంగా వారితో తాదాత్మ్యతా భావాన్ని చెందకూడదు, అంటే వ్యగ్రతని పొందకూడదు. ఈ వాళ్ళతో వ్యగ్రతను పొందితే ఏమవుతుంది? అనురక్తి ఏర్పడి అనురక్తిని పొందడం ద్వారా నువ్వు కూడా ఆ విధమైనటువంటి దాంతో చెందుతావు. కాబట్టి నువ్వు ఏ విధంగాను అంతఃకరణ శుద్ధితో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సర్వజీవుల్లో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి అనే భావనలో నుంచి కిందికి దిగి రాకూడదు. వ్యవహరించే వాళ్ళని చూస్తున్నప్పటికీ చూసి బాహ్యంగా చెందే దాంతో కాదు నువ్వు తాదాత్మ్యం చెందకూడదు. ఆ రకమైనటువంటి సుఖదుఖాది సంతోషాది హర్షాది
మలములను పొందకూడదు. అది సంతోషమైన, హర్షమైన, దుఃఖమైన, సుఖమైన ఆ రకంగా బాహ్యంగా జరిగేటువంటి వాటి దానిలతో తాదాత్మ్యం చెంది ఆ మలాలను పొందకూడదు. ఆ మలినాలని పొందకూడదు. నువ్వు మలినం అయిపోతుంది. మళ్ళీ శుద్ధాంతఃకరణ అనే దాంట్లో నుంచి మలినాంతఃకరణంగా అయిపోతుంది కాబట్టి అవి పొందకూడదు. ఆహా! వాడు బాగా చెడిపోతున్నాడని నువ్వు సంతోషించినా ప్రమాదమే. వాడు చెడిపోనిలే, బాగా చెడిపోతున్నాడు వాడు. వాడు చెడిపోతున్నాడని నువ్వేం సంతోషించాల్సిన పని లేదు. వాడు చెడిపోతే సంతోషించడం అంటే వాడు చెడిపోవాలి అనే భావం ఉన్నట్లు. నేను లాభపడాలి, నేను పైకి రావాలనే భావం ఉన్నట్టు. కాబట్టి బాగా చెడిపోతున్నాడని కూడా సంతోషించినా కూడా ప్రమాదమే. అయ్యో! వీడు చెడిపోతున్నాడని ఏడ్చినా ప్రమాదమే. అది కూడా నువ్వేం చేయలేవు. అయ్యో! వీడు చెడిపోతున్నాడే, మీ ఇంట్లోనే ఒకడు చెడిపోయాడు, మన ఇంట్లోనే చెడిపోయాడు అనుకోడు. ఏం చేస్తావు? బుద్ధి, ప్రవర్తన దీన్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తాం. ఏం చేసినా కూడా ఆ జరిగే వ్యవహారములతో నువ్వు తాదాత్మ్యం చెందినటువంటి స్థితి రాకూడదు. నువ్వు దుఃఖించేది కానీ, లేదంటే వాడు చెడిపోతున్నాడని సంతోషించేది ఉండకూడదు, దుఃఖించేది ఉండకూడదు. ఏడ్చినా కూడా ప్రమాదమే. ఏ రకమైనటువంటి భావ ప్రతిస్పందనలు లేక తటస్థంగా ఎవరైతే ఉన్నారో, ఏ రకమైనటువంటి భావ ప్రతిస్పందనలు లేకుండా ఎవరైతే తటస్థంగా సాచిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో అంతటినీ గమనించి ఉంటున్నారో, అట్టి తటస్థ స్థితి చేత, అట్టి సాక్షిత్వ స్థితి చేత నీ యొక్క వాసనా బలము రద్దవుతుంది. నీలో ఏర్పడిండే వాసనా బలాన్ని ముందు నువ్వు రద్దు చేసుకుంటే, నీ వాసనా బలాన్ని నువ్వు అప్పుడు తటస్థ స్థితిలో పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి చైతన్య స్థితిలోనే ఉంటావు. జాగ్రత్త అవస్థలో ఇతరుల వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పటికీ వాటి విషయాలతో నువ్వు ఆనందించడం, లేదంటే వాటి విషయాలతో దుఃఖించడము చేయకుండా వాటన్నిటినీ నీ చుట్టూనే జరుగుతూ ఉన్నప్పటికీ నువ్వు తటస్థంగా ఉండి ఆ సాక్షిత్వ స్థితి చేత నీ యొక్క వాసనా బలాన్ని, ఆ చుట్టూ వాసనా బలం ఉండి ఆ వాసనా బలాన్ని నీలోకి రానికుండా చేసుకునేటువంటి స్థితి నీకు ఏర్పడింది. నువ్వు వాటితో ఎప్పుడైతే ప్రతిస్పందించావో, ఆనందించినా లేకపోతే దుఃఖించినా రెండిటి వల్లను ప్రతిస్పందన కలిగినట్టే. కాబట్టి ఆ వాసనా బలాన్ని మళ్ళీ నీలోకి రానియకుండా నువ్వు తటస్థ స్థితి చేత సాక్షిత్వ స్థితితో ఉండాలి నువ్వు. నీ యొక్క సంస్కార బలము అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సంస్కారాల వల్ల వచ్చేటువంటి బలం రద్దయితా పోతుంది. సంస్కారాలు రద్దయిపోతూ ఉంటే సంచిత కర్మలన్నీ రద్దయినట్టు. సంస్కార బలము, వాసనా బలం ఏదైతే ఉందో, అది ఏదైతే మళ్ళీ సంకల్పించి జన్మకు కారణం కావడానికి కారణమవుతుందో ఆ కర్మలు రద్దయిపోవాలి. కర్మరహితమైతే సంకల్పరహితమే కర్మరహితమైపోతుంది. సంకల్పాలు నశించగలిగితే వాటి వల్ల భావాలుగా వస్తున్నటువంటి ముందు జన్మల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మ వాసనా బలం అంతా పోతుంది. నీ సంస్కార బలం రద్దయిపోతుంది. క్రియాద్వైతం నకుర్వాత్ భావాద్వైతం సదా ఆచరేత్. కాబట్టి ఏం చెప్పాడు? సాక్షి సాధన ఉత్తమమైనటువంటి సాధన. అటువంటి సాక్షి సాధనను ఆశ్రయించి భిన్న భిన్నములుగా తోచుతూ ఉన్నటువంటి జగద్భావం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలి. సాక్షి సాధన అనేది ముఖ్యమైనటువంటిది. సాక్షిత్వ సాధన అనేది ఏది మూఢవస్థలకి మీరినటువంటి తురియ స్థితిలో ఉన్నటువంటి అన్నిటినీ గుర్తెరిగే ప్రత్యేగాత్మగా ఉంటూ జీవుడుగా చేసేటువంటి మూడవస్థల్లో వాటికి తాదాత్మ్యం చెందకుండా వాటిని గుర్తిస్తూ ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సమస్త సృష్టికి ఆ దాంట్లో ఉన్న చైతన్యంగా కారణమై ఉన్నటువంటి వాటన్నిటిని నడిపిస్తున్న శక్తిగా ఉన్నటువంటి చైతన్యము ఒక్కటేననేటువంటి స్థితిలో నువ్వు ఎల్లప్పుడూ ఉండడమే అటువంటి సాధన. ఆ సాక్షి సాధన అనేది ఉత్తమమైనటువంటి సాధన. అటువంటి సాక్షి సాధనను ఆశ్రయించి భిన్న భిన్నముగా తోస్తూ ఉన్నటువంటి, అనేకంగా తోస్తూ ఉండే జగత్ అనే భావనలో ఆ దాంట్లో నుంచి బయటపడాలి. నీ చుట్టూ కనపడుతోంది, నీ చుట్టూ జరుగుతోంది. నీ వ్యవహారం అంతా కూడా నువ్వు ఇప్పుడు ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నువ్వు నిద్రించినప్పుడు, నువ్వు కల చెందుతున్నప్పుడు, ఏ విధంగా చెందుతున్నా వ్యవహారం అంతా నిత్యము జరుగుతూనే ఉంది. చుట్టూ వ్యవహారం అనేది జరిగే దాంతో
నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉండడమే బాహ్యంగా ఉండే దాంతో ఆంతరిక యజ్ఞం అదే. ఆంతరిక యజ్ఞంగా ఉండడం, స్వస్వరూప జ్ఞానంతో ఉండడం, జగద్భావం అనే దాంట్లో నుంచి, కనపడుతున్న దాంట్లో నుంచి బయటపడి దానితో తాదాత్మ్యం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉండడము. ఇంకా దాంట్లో నుంచి ఇంకా విచారణలో ఇది సాధకునికి ముఖ్యమైనది ఇదే కాబట్టి దీంట్లో నుంచి మహాద్వైతం చెందిందేదే అచలం. ఇది అద్వైతము అంటే నువ్వు సాక్షిత్వ సాధన నిలబెట్టి ఆ సాక్షిగా ఉన్నటువంటి వాడే బ్రహ్మము, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే బ్రహ్మము, సర్వజీవుల్లో ఉన్నటువంటి నీలోనూ ఉన్నటువంటి అన్నిట్లో ఉన్నటువంటి ప్రజ్ఞానమే బ్రహ్మము అనే స్థితిలోకి తీసుకెళ్ళిన తర్వాత మహాద్వైతం అనేది ఎందుకు వచ్చిందంటే, ఏ బ్రహ్మం వలన అయితే ఈ రకమైన సంకల్పం కలిగి ఆ సంకల్పమే సృష్టికి కారణమై ఉన్నదో దాన్ని కూడా రద్దుపరచుకుంటే మళ్ళీ కలిగి ఇది ఏ స్థితిలోనూ ఇది ఈ భావన కలిగి మళ్ళీ జన్మకు కారణమైనటువంటి దాన్ని మళ్ళీ కల్పించుకోవు నువ్వు అనేటువంటిది. కాబట్టి వీరు నేనే వేరే, నేను వేరే, ఆ జీవి వేరే, ఈ జీవి వేరే, ఆ క్రిమికీటకాదులు వేరే, ఈ క్రిమికీటకాదులు వేరే, అదే కాక ఇతర జీవుల వలన భయం పొందేటువంటి లక్షణం కూడా మానవుల్లో కనపడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి జీవులన్నీ అనేకమంతా కలిసే ప్రకృతి అయింది. ప్రకృతిలో మనకు తెలియనివి, కనపడనివి ఎన్నో లక్షల రకాలు మనకు ఇక్కడ కనపడినవన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవన్నీ ఆ పరిణామం చెందే ప్రదేశాల్లో ఉన్నాయి. అక్కడంతా జనజీవనం వచ్చిందనుకో, జనజీవనం ఎక్కడైతే వచ్చిందో అనేక రకాలు అంతరించిపోయినాయి. జనజీవనం విస్తరించిన చోటే లేవు. మీరు గనక ఇప్పుడు గనక అమెజాన్ అనే అడవిలోకి పోయినారనుకో, అమెజాన్ అనే అడవిలో పెద్ద పెద్ద ఎనుపు దూడల్ని, ఆవుల్ని, బరిగొడ్లని తినేటువంటి బల్లులు ఉన్నాయి. ప్రాకే బల్లే మామూలు నేల మీద పోయే తొండలు, బల్లులు ఇట్లాంటివి. అవి అమెజాన్ లాంటి పెద్ద ఫారెస్టుల్లో ఉన్నాయి. అవి కూడా అంతరించిపోతున్నాయి. కొన్ని కొన్ని మిగులుతున్నాయి, ఆ కొన్ని కూడా బతకలేవు. ఇంకా ఆధునిక జీవితం అయ్యే కొద్దీ ఆ అడవి మాత్రమే ప్రత్యేకంగా అక్కడ మాత్రమే ఎందుకు అట్లా ఉంది అంటే, అక్కడ సంచారం ఏమీ లేదు. ఎక్కడో కొన్ని తెగలు జీవిస్తున్నా కూడా వాళ్ళు ఎట్లా జీవించాలో, వాటి చుట్టూ ఉన్నా కూడా ఎట్లా జీవించాలో వాళ్ళకి తెలుసు. అటువంటి బాణాలు అవన్నీ పట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అది దాదాపు 2 ఖండాల్లోకి విస్తరించి ఉంది అమెజాన్ అనే అడవి. దాదాపు 14,700 కిలోమీటర్లు ఉంది ఆ అడవి. 14,700 కిలోమీటర్లు. భారతదేశం మొత్తం పొడవు తీసుకున్నా కూడా 6,000 కిలోమీటర్లు కూడా లేదు. 4,000 చిల్లర ఎంతో కిలోమీటర్లు ఉంది. వెడల్పు దాదాపు 2,800 కిలోమీటర్లు ఉంది. అది 14,000 కిలోమీటర్లు 2 ఖండాల్లోకి వ్యాపించింది, దేశాల్లోకి కాదు. అంత పెద్ద దాంట్లో ఇప్పటికీ బట్టలు లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అటవికంగా ఉండి వేటాడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆ జంతుజాలాల మధ్య అనేకమైనటువంటి ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి. వాటన్నిటి మధ్య కూడా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ నివాసానికి అనుకూలంగా ఉందో అట్లా చోటు ఉంటూ అక్కడక్కడే తిరులాడుతూ వాళ్ళ ఆహారం పొందుతూ భూమిలో దొరికే దుంపల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మళ్ళీ వాటిని రొట్లుగా చేసుకుంటూ ఇట్లా వేరే వేరే దీంట్లో ఉన్నారు అమెజాన్ అనే అడవిలో. అదే అమెజాన్ అనే అడవే ప్రపంచంలో అతిపెద్ద అడవి అదే. ఇప్పుడు మిగిలిండే అడవుల్లో మిగిలిన అడవులన్నీ మానవుడు ప్రవేశించాడు అన్ని అడవుల్లోకి. ఆ అడవిలో కూడా ఉన్నాడు కానీ వాళ్ళు రానియరు, వాళ్ళు బయటికి రారు. అక్కడ ఉండే తెగలు, కొన్ని తెగలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అన్ని తెగలు కూడా మార్పు చెందినాయి. బట్టలు కట్టుకోవడం, ఇతరుల దాకా ఇది చేసుకోవడం, ఇట్లా కొన్ని మాత్రమే, కొందరు మాత్రమే చేశారు. ఇంకా దాదాపు కొన్ని వేల మంది అక్కడక్కడ మిగిలిపోయిన తెగలు ఇప్పటికీ కూడా మానవ సమాజంలోకి రాకుండా ఉన్నాయి, అవే జంతువుల మధ్య బతుకుంటూ. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఇతర జీవులను అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి. ఆయా జీవుల్లో వాడి ప్రాంతంలో వాడు జీవించిన చోట ఉండేటివి సృష్టించాడు. ఇంకా అనేకంగా ఉండేటివి అనేకం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఈ క్రిమికీటకాదులు వేరే, ఈ క్రిములు వేరే, ఈ జీవి వేరే, ఆ జీవి వేరే అని భావించడమే కాక ఇతర జీవుల వలన భయం పొందేటువంటి లక్షణం కూడా మానవుల్లో కనపడుతూ ఉంది. మానవుల్లో ఇతర జీవులు అంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందికి పిల్లి అంటే భయం,
కొంతమందికి కుక్క అంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమంది క్రిమికీటకాదులంటే భయం. ఈ రకమైన భయ విశేషాలు కూడా ఆ రకమైనటువంటి జీవుల ఎడల కలిగినటువంటి రాగద్వేషాది భావ ప్రకంపనలే. ఆ జీవుల పట్ల ఈ మనిషికి ఉండేటువంటి రాగద్వేషాలతో కూడినటువంటి భావము ఏదైతే ప్రకంపనలుగా ఉందో ఆ భావం యొక్క ప్రకంపనలే ఇవన్నీ. బల్లి ఏం చేస్తుంది మానవుణ్ణి, కానీ భయపడే వాళ్ళు ఉన్నారు. పిల్లి ఏం చేస్తుంది, భయపడే వాళ్ళు ఉన్నారు. కుక్కకు భయపడే వాళ్ళు ఉన్నారు, చీకటికి భయపడే వాళ్ళు ఉన్నారు. చీకటి ఏముంది, నువ్వు తిరిలాంటి ప్రాంతమే, పగులల్లా నువ్వు తిరిగిండే అదే ప్రాంతము వెలుతురు లేకపోవడం వల్ల చీకటిగా మారింది. అంతే తప్ప ఆ చీకట్లో ఇంకోటి ఏదో ఉంది, ఏదీ లేదు. పగులు వ్యవహరించినవి, రాత్రిపూట మనుషులు లేరు కాబట్టి పురుగు బుట్ట తిరిలాడి చేయటమైన ఆహారం కోసం అవి ఇవి తిరిలాడుతూ ఉండొచ్చు. కానీ అదే పగలే కదా, అదే పగలు నువ్వు చూసినటువంటి ప్రాంతమే ఇప్పుడు చీకటిగా ఉందంతే, వెలుతురు లేకపోవడం వల్ల. మార్పు అదే, వెలుతురు చీకటి రెండే మార్పు ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా కొంతమంది అట్లా చీకటికి భయపడే వాళ్ళు ఉన్నారు. ఈ రకమైన భయ విశేషాలన్నీ కూడా జీవుల ఎట్ల కలిగినటువంటి రాగద్వేషాది భావ ప్రకంపనలే. జీవుల్లో లోపల మనసులో కలుగుతున్నటువంటి రాగద్వేషాల వల్లనే ఇవి ఏర్పడినాయి, వేరే ఇంకేమీ లేవు. కాబట్టి ఇట్టి రాగద్వేషాదులను పొందక తటస్థముగా సర్వజీవుల యందు ప్రకాశిస్తున్నటువంటి స్వాత్మ స్వరూపం ఒక్కటే. కాబట్టి ఆయా రూపాల్లో ఉన్నటువంటి జీవులన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిలో అంతరంగంలో ప్రకాశిస్తున్నట్టు స్వాత్మ స్వరూపం ఏ దానికి వాటికి స్వయంగా ఆత్మ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అంతటా ఉన్నటువంటి చైతన్యమే వాటిల్లో ఉంది. ఆ స్వాత్మ స్వరూపం ఒక్కటే అనేటువంటి ఏకత్వానుభూతిని సిద్ధింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మానవునికి ఏముందంటే ఆయా ప్రాణులన్నీ కూడా వేరువేరు రూపాలతో వాటి వాటి జన్మ సంస్కారాలను బట్టి, కర్మలను బట్టి ఆయా విధమైనటువంటి రూపాన్ని దాల్చి ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి చైతన్యం సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యానికి భిన్నంగా లేదు. నాలో ఉన్న చైతన్యము మనిషిగా ఉన్నటువంటి నా జన్మ సంస్కారాలను బట్టి నేను ప్రవర్తిస్తూ ఉన్నా కానీ విచారణ పరంగా ఉన్నటువంటి విశ్లేషించుకోగలిగినటువంటి తెలివి లేదు దానికి. ఆహారం తినడము, ఉత్పత్తి చేసుకోవడం వాటి పని వాటిదే. కాబట్టి చైతన్యమేమో అన్నిట్లోనూ ఉంది. ఆ చైతన్యంగా ఉన్నటువంటిది అంతటా ఉన్నదనే భయంతో నువ్వు అంతటా ఉన్నదనేది గుర్తించి ఏకత్వానికి భూతిని చెందాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మో ఆయనంటే భయమండి నాకు, ఓ అమ్మో ఆవిడంటే భయమండి, నాకు అత్తగారంటే భయమండి, మామగారంటే వ్యతిరేకమండి, పిల్లలంటే నాకు పడదండి, ఈ రకమైనటువంటి పిల్లలంటే ఎక్కువ మమకారం అండి, ఇవన్నీ మనిషిలో కలిగినటువంటి ప్రియాప్రేమల భావాలే. ప్రియము అప్రియము, కొన్ని ఎక్కువ ఇష్టము, కొన్ని అంటే భయము, కొన్ని అంటే వ్యతిరేకత, కొన్ని అంటే మమకారం. వీటన్నిటి వల్ల మనసులో ఏర్పడుతున్నటువంటి వాటి వల్లనే ఏర్పడుతోంది ఇదంతా. ఏ రకమైనటువంటి వడ్డగిల్లుట అంటే ఇట్లా మన భాషలో ఏం చెప్పాలి, మన ఇట్లా ఏ రకమైనటువంటి లొంగిపోవటం, లేదంటే ఇట్లా కిందికి రావడం వడ్డగిల్లుట అంటే. ఏ రకమైనటువంటి అసమతౌల్యత, ఏ రకమైనటువంటి అసంబద్ధత నీకు ఏర్పడినప్పటికీ, ఏ రకంగానూ నువ్వు అసమతౌల్యత అంటే సమానత్వం లేకుండా అసమానత్వంగా ఉన్నప్పటికీ, ఏ రకమైనటువంటి అసంబద్ధత నీకు ఏర్పడినప్పటికీ, సంబద్ధత అంటే ఒకే రకమైనటువంటి సమతౌల్యం అనేదేమో ఒకే రకమైనటువంటి సమానత్వ భావన. సంబద్ధత అంటే ఏదైనటువంటి సంభవించినటువంటిది అంతటి సమానత్వంగా ఉన్నటువంటి సంబత్వంగా నువ్వు భావించినటువంటి తత్వం అది సంభవించేటువంటి ఆవిష్కారం ఉండేది. అసంబద్ధత అంటే సంబద్ధత కలిగినటువంటిది కాదు, అది అసంబద్ధమైనది. నీ వాదన అసంబద్ధమైంది అంటాం చూడు, నీవు మాట్లాడేది నువ్వు విషయం, నువ్వు చెప్పిన విషయం సంబద్ధమైనది, మంచిదేను అనేటువంటి సమర్థత కలిగి ఉండేదేను అని చెప్పినట్టు. కాబట్టి ఏ రకమైనటువంటి అసంబద్ధత ఏర్పడినా,
ఏ రకమైనటువంటి అసమతౌల్యత ఏర్పడినా అది మమకారం చేత కానీ లేదా అహంకారం చేత కానీ, మమకారంతో ఏర్పడేటివైనా లేదా అహంకారంతో ఏర్పడినా, లేదంటే రాగద్వేషాలు అంటే తీవ్రంగా ఎక్కువ ఇష్టము లేదంటే అయిష్టము ద్వేషము దీనివల్ల ఏర్పడినా, ఈ రకమైనటువంటి ఈర్ష్య అసూయ డంబము కామము క్రోధము లోభము మోహము మదము ఇత్యాది మాలిన్యముల చేత ఈ రకంగా ఏర్పడేటువంటి మాలిన్యాలన్నీ కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడతాయి? భౌతికంగా బయట శరీరానికి ఏర్పడేటివి కాదు. ఇవన్నీ కూడా అంతరంగికంలో నుంచి నీ స్వభావరీత్యా ఏర్పడేటివే ఇవి. కాబట్టి ఈ రకమైనటువంటివి ఏది ఉండాలి? ఈ ఏ రకమైనటువంటి మాలిన్యం కలిగినా ఈ మాలిన్యాలన్నీ ఒకదానికోటి అన్నదమ్ముల్లాగా ఇవన్నీ. ఈ రకమైనటువంటి ఈర్ష్య అసూయ డంబము కామము క్రోధము లోభము మోహము మదము ఇత్యాది మాలిన్యముల చేత నువ్వు ప్రభావితమై ప్రతిస్పందించేటటువంటి లక్షణం ఏర్పడినప్పుడు నీలో ఆ దుఃఖజాలం అంతా పనిచేస్తుంది. ఇవన్నీ కలిగినందువల్ల ఆయా సందర్భాలను బట్టి నీలో దుఃఖం అంతా వచ్చేస్తుంది. వీటి వల్ల వచ్చేదే దుఃఖమైనా లేదంటే ఒకసారి మోదంగా ఉన్నదే మళ్ళీ ఒకసారి దుఃఖమవుతుంది. ఏదైతే దేని పట్ల మోదంగా తీవ్రంగా ఉన్నావో ఆ మోదం దానికి కారణమైన వస్తువు పోయింది అనుకో, దుఃఖం వచ్చేసింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్నదే దుఃఖం మళ్ళీ. కాబట్టి శుద్ధ అంతఃకరణమును ఎవరైతే సాధించారో, శుద్ధ అంతఃకరణంలో ఈ రకమైనటువంటిది లేదు. సర్వసమతౌల్యత అనేది ఏర్పడింది. జీవుల పట్ల కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కానీ, వాళ్ళు అతిగా ప్రవర్తించే వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా స్వభావంతో కలిగి ఉండని వాళ్ళ పట్ల నీలో నువ్వు పెంచుకోకుండా ఉంటే, నువ్వు సర్వసమతల్యంగా ఉండే చైతన్యాన్ని మాత్రమే చూస్తే వేరు వేరు వ్యక్తులు ఏ విధంగా ఉన్నా ఉండని నీకు పని లేదు. నువ్వు వ్యవహరించేటప్పుడు నువ్వు మారితే ఈ విధమైనటువంటి మార్పు వల్ల నీకు శుద్ధంతఃకరణం ఏర్పడుతుంది. నీలో ఈ రకమైనటువంటివన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఈర్ష్య అసూయ దమ్మము కాము క్రోధము లోభం మోహము మదము ఈ మాలిన్యాలన్నీ పోయిన తర్వాత మాలిన్యం లేనటువంటి అంతఃకరణతో ఉన్నప్పుడు ఏది నీ ముందు జరిగినా నువ్వు దుఃఖజాలం ఏర్పడదు నీకు. ఏది జరిగినా మళ్ళీ నువ్వు మోదంతో తీవ్రమైనటువంటి ప్రేరణ కల్పించుకొని మోదంతో ఎగిరి గంతులేసేది ఉండదు, లేదంటే దుఃఖంతో ఏడ్చేది ఉండదు. ఈ విధంగా కలగడానికి శుద్ధ అంతఃకరణం కలగడానికి ఈ రకమైన మాలిన్యాలన్నీ ఉండకూడదని చెప్తాడు. కాబట్టి శుద్ధ అంతఃకరణమును ఎవరైతే సాధించారో వారికి దుఃఖం కలిగే అవకాశం లేదు. చుట్టూ ఉన్నవన్నీ రోజు నువ్వు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ గమనించుంటావు కదా. అన్నీ స్వాభావికంగా జరిగేటువంటి స్థితిలో ఉన్నాయి. ఏవైతే ఇవన్నీ కలుగుతున్నాయో కనపడుతున్నాయో వ్యావహారికంగా తోస్తున్నాయో అవన్నీ కూడా ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. అవన్నీ నశించేటివే, పరిణామం చెందేటివే, ఒకే స్థితిలో ఉండేటివి కాదు. ఏవైనప్పటికీ రాగద్వేషాలతో సహా ప్రియము అప్రియాలతో సహా కనబడే ప్రపంచంలో జరుగుతున్న సర్వ వ్యవహారాలు నీ చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చినవన్నీ కూడా పరిణామం చెందుతూనే ఉన్నాయి. అవి చూస్తూనే ఉన్నావు. కాబట్టి నువ్వు అంతఃకరణలో నీకు గనక ఆ విధమైనటువంటి శుద్ధత్వం ఏర్పడితే, ఆ అంతఃకరణ శుద్ధ అంతఃకరణం ఏర్పడితే నీ ముందు ఏవి జరిగినా నీకు దుఃఖము లేదు, మోదము లేదు. ఏ విధమైనటువంటి అన్నిటి పట్ల సమానత్వమైనటువంటి సమానభావం ఏర్పడుతుంది. శాశ్వత దుఃఖ నివృత్తి, శాశ్వత భయ నివృత్తి, శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైనటువంటి స్థితి, ఈ పరిణామం ఆంతరికంగా జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు శుద్ధ అంతఃకరణ స్థితి నీలో కలుగుతుందో, శుద్ధ అంతఃకరణంతో నువ్వు మాలిన్యం చెందకుండా, ప్రపంచంతో సంగత్వం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మ స్థితిలో నువ్వు నిలబడి ఉంటే, ఆ స్థితిలో సర్వసమానత్వం అనేదాన్ని భావిస్తూ ఉంటే, శుద్ధ అంతఃకరణం కనుక నీకు ఏర్పడితే, అట్లా ఏర్పడినప్పుడు ఈ రకమైనటువంటి శాశ్వతంగా ఏర్పడేటువంటి దుఃఖం కలిగే అవకాశమే లేదు. శాశ్వత దుఃఖ నివృత్తి, నీకు దుఃఖం అనే భావన రాదు. జరిగేదంతటికీ ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలే జరిగేది, వేరుగా కొత్తగా నీకేమీ జరగవు. శాశ్వత భయ నివృత్తి, శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైనటువంటి స్థితి,
ఇది జరుగుతుంది. ఎక్కడ? ఈ పరిణామం ఆంతరికంగా జరుగుతుంది, నీ అంతరంగంలో జరుగుతుంది ఈ పరిణామం. కాబట్టి సర్వత్రా స్వాత్మ స్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు తప్పక సాధించాలి. మానవులు సాధించాల్సింది ఏంటి అంటే, ఈ తన స్వరూపంగా ఉన్నటువంటి తన స్వస్వరూపం ఏదైతే కనబడుతుందో నామరూపాత్మకమైనటువంటి శరీరంలో ఉండి సర్వమును చైతన్యాన్ని కలగజేస్తున్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం సమిష్టిలో సర్వవ్యాప్తమైనటువంటి అన్నిట్లోనూ తిరుగుతున్నటువంటి భూమిలో శిలలాగా జడంగా ఉండేటి వాటిల్లో కూడా వాటన్నిటికీ ఏ చైతన్యంతో కదలికలు జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. చెట్టు చేమలతో సహా, పురుగు పుట్రతో సహా సర్వజీవుల్లో కూడా, సమస్త విశ్వంలో కూడా, ఆఖరుకు విశ్వంగా కనపడేటువంటి పంచభూతాత్మకమైనటువంటి వాటిలో కూడా ఆ చలనాలన్నీ సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యంలోంచినే జరుగుతున్నాయి ఆ చలనాలు. ఇదంతటినీ గమనించి నీ స్వస్వరూప జ్ఞానం నువ్వు పొంది నీ స్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు తప్పక సాధించాల్సి, సాధనాపరుడైనటువంటి సాధకుడు సాధించాలి. ఇది వేదాంత బోధలేకి వచ్చినోడు కానీ, భక్తి బోధలేకి, ఆధ్యాత్మికంలోకి ఏ రకమైన దాంట్లో కన్నా పోని వాడు సాధించాల్సిన విషయం ఏంటంటే తన స్వరూప జ్ఞానాన్ని ఎరగగలగాలి. ఆత్మానాత్మల్ని విశేషంగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ అనాత్మగా దిగజారకుండా ఉండేటువంటి సాక్షిత్వ స్థితిలో తాను ప్రవర్తించాలి. ఆ విధంగా తప్పక సాధించాలి. భిన్నముగా ఉన్నటువంటి దానిలో ఏకత్వ దృష్టిని మనం పొందాలి. ఈ భిన్నంగా ఉండే దాంట్లోనే ఏకత్వం అనేది ఎక్కడ ఏకత్వం అవుతుంది? వేరువేరు రూపాలుగా, వేరువేరు ప్రవర్తనలుగా, వేరువేరు జీవులుగా, వేరువేరుగా ఉన్నప్పటికీ ఏ చైతన్యం దాంట్లో పనిచేస్తుందో ఆ గుర్తెరుగుతున్నటువంటి ఆ చైతన్యం ఒక్కటిగా ఉన్నది, ఏకత్వంగా ఉన్నది అనే ఏకత్వ దృష్టిని మనం పొందాలి. అట్లా ఏకత్వ దృష్టి యొక్క అనుసంధానం చేత నువ్వు గనక అట్లా ఏకత్వ దృష్టితో గనక అన్నిటినీ అనుసంధానం చేసుకుంటే ఆ అనుసంధానం చేత నీవు ప్రత్యేక పరమాత్మను అభిన్నులు అనేటువంటి నిర్ణయాన్ని పొందుతావు. అప్పుడు పొందుతావు నాలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ, సర్వవ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ, ఈ రెండూ కూడా ఒక్కటే, ఈ ఆత్మే అది అనేటువంటి అభిన్నము అనేటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందుతావు. ఆ నిర్ణయాన్ని నువ్వు పొందింటావు. అట్లా పొందినటువంటి వారే మోక్షార్హులు. ఎవరైతే ముందు ఆ స్థితిని పొందుతారో వాళ్ళు మళ్ళీ మోక్షం అనే దానికి అర్హులు, ముక్తికి అర్హులు. ముక్తి పొందడానికి వాళ్ళు అర్హులు, అధికారులు కూడా వారు. అటువంటి వారికే ఆ సూచన చేసి మళ్ళీ వారికి అధికారిత్వాన్ని పొందింపజేయడానికి వాడు ఆ విధమైనటువంటి భావంతో మళ్ళీ అతీత భావాన్ని కూడా గుర్తెరిగి ఉంటే అటువంటి వాళ్ళు అధికారులు, అటువంటి వాళ్ళు ముక్తికి అర్హులు. వారే తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు. తీవ్ర మోక్షేచ్ఛ, నేను దాన్ని తెలుసుకొని నేను ఆ స్థితిని పొంది అట్టి సాక్షిత్వ స్థితిలో నుంచి మళ్ళీ జన్మకు కారణమైన దాన్ని కూడా వదిలించుకోగలిగి మళ్ళీ ఆ చక్రంలో నుంచి చక్రంలో పడకుండా ఈ చక్రంలో పడటం అంటే కర్మజన్మల చక్రం తిరుగుతూ ఉన్న దాంట్లోకి రాకుండా పోవడమే, సంకల్పరహితమే. దానికి పొందాలి అంటే ఈ గురువును ఆశ్రయించి ఉన్నావు కదా, దానికి అర్హత సాధించాలంటే ముందు నువ్వు ఈ విధంగా సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలోకి, నువ్వు సాక్షిత్వ స్థితిలోకి నువ్వు నీ అంతఃకరణం చెందాలి. అప్పుడు చెందితే నీ అంతఃకరణకు మోక్షానికి అర్హత అయినటువంటి అంతఃకరణము అదే, మోక్షానికి అర్హులైనటువంటి వాళ్ళే, అధికారులు కూడా వాళ్ళే, తీవ్ర మోక్షేచ్ఛను కలిగినటువంటి వారు కూడా వారే. ఈ రకమైనటువంటి సాధనని సాధకులందరూ నిరంతరాయమానంగా తమ జాగ్రత్త స్వప్న సుషుప్తులందు కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అన్ని అవస్థల్లోనూ, సర్వకాలాల్లోనూ, సర్వకాల సర్వావస్థలు అనే 2 పదాలు వాడితే సరిపోతుంది వీటన్నిటికీ. సర్వకాలాల్లోనంటే అన్ని కాలాల్లోనూ, సర్వావస్థలలోని అన్ని అవస్థల్లోనూ ఒక్కటే ఉండే సత్యం. ఏం సత్యము?
నిరంతరాయంగా నీలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటి శుద్ధ అంతఃకరణ స్థితిలో ఉండి వేరువేరుగా కనపడుతున్నటువంటివన్నీ సమస్తము కూడా ఒక్కటేనని, ఆ చైతన్యమే సమస్త వ్యాప్తంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యంలో నేను భాగమై ఉన్నానని, నాలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఇద్దరు అభిన్నులు అనేటువంటి భావంతో అన్ని సమయాల్లోనూ కొనసాగవలసినటువంటి అవసరము ఉంది. అట్లా కొనసాగేవాడే మోక్షమునకు ముక్తికి అటువంటి సూచన పొందడానికి అర్హుడు అంటున్నారు. అటువంటి అధికారిత్వం పొందడానికి కూడా అర్హుడు అధికారి. యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజ్ఞానత ఆత్మా భవతి గౌతమ. చెప్తున్నాడు యముడు నచికేతంతో, ఓ నచికేతుడా, నిర్మలోదకమునందు ఉంచబడినటువంటి నిర్మల జలము ఏ ప్రకారం ఏకరసమై నిర్మలంగానే అగుచున్నదో ఆ ప్రకారంగానే బ్రహ్మాత్మైక్య జ్ఞానమును పడసినటువంటి మరణశీలుడగు జ్ఞాని యొక్క ఆత్మయు పరిశుద్ధమై అభిన్నమై భాషించును. కనుక భేద దృష్టిని పరిత్యజించి అందరూ సదా ఆత్మైకత్వ దర్శనమునే కాంచవలేను అని ఈ శ్లోకానికి అర్థం ఇక్కడ చెప్పారు. ఏదైతే నిర్మలంగా ఉండే ఉదకాన్ని ఉంచబడినటువంటి నిర్మల జలము ఒక నిర్మలమైనటువంటి పాత్రలో నిర్మలమైనటువంటి జలం ఏ విధంగా ఉంచితే ఏ ప్రకారం చేత ఏకరసమై ఒక్కటిగానే ఒకే రసంగా ఉండి నిర్మలంగానే అవుతున్నదో ఆ ప్రకారంగానే బ్రహ్మ ఆత్మ ఐక్య జ్ఞానం, బ్రహ్మాత్మైక్య జ్ఞానం అంటే బ్రహ్మ ఆత్మ, ఆ రెండిటి యొక్క ఐక్య జ్ఞానమును పడిసినటువంటి మరణశీలుడైనటువంటి వాడు, ఆ జ్ఞాని యొక్క ఆత్మ కూడా అదే విధంగా పరిశుద్ధమై ఆ నిర్మలమైన జలం ఏ విధంగా ఉందో అట్లా ఏకంగా పరిశుద్ధమై అభిన్నమై భిన్నంగా లేకుండా ఒక్కటిగా భాషిస్తుంది. కనుక ఆ భేద దృష్టి అనే దాన్ని పరిత్యజించడం అంటే వదిలేసి ఆ భేద దృష్టిని అందరూ కూడా సదా ఆత్మైకత్వం, ఆత్మలన్నీ ఒక్కటే, ఒక్క ఆత్మే ఉంది, సర్వత్రా ఉన్నది ఒక్కటే అనేటువంటి దర్శనంనే కాంచవలను అంటే చూడవాలి. దానికి విశేషార్థం ఇచ్చారు, వ్యాఖ్య విశేషార్థం, అది రేపు చెప్పుకుందాం. సమయం అయిపోయింది. మంగళం చెప్పండి. జై గురు. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పుల్లయ్య